హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి. అయితే నేను చికెన్ జాయింట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. దానికోసం 4 చికెన్ పీసెస్ అయితే తీసుకున్నాను. నేను ఈ ఫ్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఆ చికెన్కి వెళ్ళినప్పుడు అతన్ని జాయింట్స్ ఇవ్వండి అంటే అతనే ఒక 4 జాయింట్లు ఇచ్చారు. వాటికి ఘాట్లు పెట్టేసి అతనే ముందే ఘాట్లు పెట్టేసి ఇచ్చేసారండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఘాట్లు పెట్టే పని అయితే లేదు. అవి బాగా వాష్ చేసుకొని తీసుకొని అందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం ఇంట్లో దంచుకుని ధనియాల పొడి ఉంటే అది, కొంచెం చికెన్ మసాలా, నిమ్మకాయ, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్గా పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలకు బాగా పట్టించాలి. ఒక 5 మినిట్స్ అయితే వాటికి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియో స్టార్టింగ్కి అవన్నీ ఏంటి ఉన్నాయి అనుకుంటున్నారు కదా, నేను ఆల్రెడీ అంటే వీడియో స్టార్ట్ చేశాను అనుకుని అవన్నీ వేసేసానండి. తీరా చూస్తే వీడియో స్టార్ట్ చేయలేదు. అందుకని తర్వాత ఏమేమి వేసానని చిన్న వేస్తూ చూపించాను. మళ్ళీ ఎక్కువ వేసేస్తే ఎక్కువైపోతాయి కదండి. పైగా ఈష తింటుంది ఒకటి, కారం అది ఎక్కువ అవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ చూపించాను అనమాట. అవన్నీ వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మసాలాలు బాగా పట్టాలి కదా జాయింట్ పీసెస్కి. ఇంకా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రైకి అయితే రెడీ చేసుకోవాలండి. కొంచెం దలసరి ప్యాన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే కర్రీకి అయితే వాటర్ వేసి ఉడికిస్తాము కదండి. దీనికైతే ఓన్లీ ఆయిల్లోనే కాబట్టి దలసరిగా లేకపోతే మాడిపోతుంది కదా అడుగు. ఇంకా అందుకని చెప్పేసి దలసరి ప్యాన్ తీసుకుని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మరీ తక్కువ కదా, కొంచెం పడుతుంది. ఎందుకంటే ఓన్లీ ఆయిల్కే ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత నేను 4 ఒకేసారి ఫ్రై చేసుకోలేదు. ఎందుకంటే ప్యాన్ చిన్నది, 4 ఒకసారి అవ్వవు కదండి. అందుకని రెండు తీసుకొని ఆ 2 పెట్టేసి మూత పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వెనక వైపు తిప్పుకొని అలానే ఇంకొక వైపు కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇంకో వైపు తిప్పుకొని అలా మొత్తానికి ఒక 15 to 20 మినిట్స్ అయితే పట్టిందండి. చాలా బాగా కుక్ అయ్యింది. ముక్క కూడా చాలా మెత్తగా అయ్యింది. మళ్ళీ మెత్తగా అవ్వకపోతే పిల్లలు అయితే తినలేరు కదండి. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్. నాకు నాన్ వెజ్ అంటే మటను ఫిష్ కూడా అంత ఇష్టం ఉండదు, కానీ చికెన్ అంటే ఎంత పిచ్చో సేమ్ అలానే ఈషాకు కూడా అండి. చికెన్ అంటే చాలా పిచ్చి. ముందు రోజు మా హస్బెండ్ ఎందుకో తెచ్చారు, అప్పుడు ఈష కూడా ఇష్టంగా తినింది. ఇంక ఇష్టంగా తింటుంది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి జాయింట్స్ కూడా సపరేట్గా తెచ్చి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. తను చాలా ఇష్టంగా తినింది. స్కూల్ నుంచి రాగానే చూపిస్తే అసలు చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట. ఇంక ఇదిగోండి అలానే ఒక 15 to 20 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఫస్ట్ 2 తర్వాత 2 ఫ్రై చేసుకున్నానండి. లాస్ట్కి వచ్చినప్పటికి ఆయిల్ అయితే అంటే అవి కొంచెం మాడుతాయి కదా, ఎలాగైనా అడుగు అంటుతాయి. అందుకని చెప్పి సెకండ్ టైం ఫ్రై చేసింది అయితే ఈషాకి పెట్టలేదండి. చిన్నపిల్లలు కదా, ఎందుకు రీయూజ్ ఆయిల్ కదా అని ఫస్ట్ టైం ఫ్రై చేసింది మట్టుగా తనకు పెట్టాను. అలాగే సెకండ్ టైం ఫ్రై చేసినవి నాకు మా హస్బెండ్కి కాబట్టి ఇంకొంచెం బాగా ఎక్కువ ఫ్రై చేశాను అనమాట. మనకంటే ఎలా తిన్నా పర్లేదు కదా, పిల్లల కంటే గబుక్కని పెట్టలేం, ఏమన్నా దగ్గు లాంటివి గట్రా వస్తాయని చెప్పేసి. ఇంకా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. ఎంత మంచిగా కుక్ అయిందంటే మసాలాలు గట్ట అన్నీ బాగా పట్టి సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. దాని మీద లెమన్ పిండుకొని తింటే ఇంకా బాగుందండి. నేను మాత్రం అలా తిన్నాను, వాళ్ళు మాత్రం అలా తినలేదు, వాళ్ళు నార్మల్గానే తిన్నారు. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగుందండి టేస్ట్. ఈషకి అయితే సూపర్గా నచ్చిందనమాట.